కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అదిగో వేసిన ప్రశ్న. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఇప్పుడు నాకెలా చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించేవి కదిలించకుండా నెమ్మదిగా సుఖముగా ప్రశాంతమైన జీవితంలో ఉంచడం నీకు ఇష్టమా? నీకేది ఇష్టం? నేను చెప్పిన దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, చెవులు రెక్కించుకొని జాగ్రత్తగా వినండి. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. దేవుని ప్లాన్లో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు. రక్షణ ప్రణాళికలో కొందరు ఉన్నారు, దేవుని పరిచర్య ప్రణాళికలో కొంతమంది ఉన్నారు. ఆయన సన్నిధిలో పరిచర్య చేసుకొని బయట సువార్తకు మిమ్మల్ని వాడుకొని కాపర్లుగా మిమ్మల్ని చేయని, ప్రవక్తలుగా చేయని, అపోస్తలుగా చేయని, ఎట్లనన్నా కానీ వ్యక్తిగతంగా మీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, సార్వత్రికంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడు ఆయన.